बड़े बाजार में हुए हादसाती धमाके का खुलासा। निजामाबाद पुलिस कमिश्नर के.आर. नागराजू की सहाफती कॉन्फ्रेंस। गुज़िश्ता 2 यौम क़ब्ल शहर के बड़े बाजार इलाके में हुए एक धमाके ने सारे शहर की आवाम व महकमे पुलिस में सनसनी फैला दी थी। पुलिस कमिश्नर मिस्टर नागराजू ने सहाफत से खिताब करते हुए इस केस का खुलासा किया। इन्होंने बताया कि शहर के 2 टाउन हुदूद बड़ा बाजार इलाके में 2 यौम क़ब्ल होने वाले धमाका, जिसमें 39 साल आर राजकुमार नामी मजदूर पेशा शख्स शदीद जख्मी हो गया था। 2 टाउन पुलिस इंस्पेक्टर पूर्णेश्वर ने एक केस दर्ज करते हुए तहकीकात का आगाज किया था। इस केस में की गई तहकीकात और मुतल्लिका अफराद से तफ्तीश के दौरान ये बात सामने आई कि 10 दिसंबर रात तकरीबन 10:30 बजे गाजुलपेट के शंकर गौड़ नामी शख्स ने शराब की बोतलें और कागज़ के स्क्रैप उठाने के दौरान दुकान के सामने रखे प्लास्टिक के 53 कैन हाथ में उठा लिया। इस वक्त वो शख्स बीड़ी सुलगाया हुआ था, जिससे कैन में मौजूद 53 ऑयल में अचानक आग पकड़ ली और जोरदार धमाके से वो कैन फट गया। इस धमाके की जद में आकर वो शख्स शदीद जख्मी हो गया। पुलिस कमिश्नर नागराजू ने बताया कि जख्मी शख्स सरकारी दवाखाना निजामाबाद में ज़ेर इलाज है। डॉक्टरों ने इसकी सेहत मुस्तकिम बताई है। पुलिस कमिश्नर ने आवाम पर जोर देते हुए कहा कि यह वाक़या इत्तेफाकी हादसा है, किसी भी अफवाह पर तवज्जो न दे, और कहा कि अफवाहें फैलाकर अमन की फिजा को बिगाड़ने वाले किसी भी अनासिर के खिलाफ सख्त कानूनी कार्रवाई करने का इन्होंने इंतबा दिया। నిజామాబాద్ పట్టణ ప్రజలకు నమస్కారం. మీ అందరికీ తెలుసు, శనివారం నైట్లో సుమారు 10:30-11 ప్రాంతంలో ఒక పెద్ద శబ్దం రావడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడడం జరిగింది. తక్షణమే కన్సర్న్ ఎస్ఐ పూర్ణేశ్వర్, ఎస్ఐ 2 టౌన్, అలాగే సిఐ విజయ్ కుమార్, తర్వాత ఏసీపీ వెంకటేశ్వర్లు అండ్ టాస్క్ ఫోర్స్ టీమ్, తర్వాత ఎస్బీ అందరం వెళ్ళి మైసెల్ఫ్ ఆల్సో విజిటెడ్ ద సీన్. సో అందరం వెళ్ళి ఆయా ఏదైతే మనకు శబ్దం వచ్చిన ప్లేస్ను మేము విచారిస్తే అందులో ఒక సాధారణ వ్యక్తి, అంటే ర్యాట్ పిక్కర్, అంటే ఈ యొక్క కాగితాలు చిత్తుకాయలు ఏరుకునే అతని పేరు శంకర్ గౌడ్ అనే వ్యక్తి ఈ యొక్క చిన్న కాగితాలు, తర్వాత ప్లాస్టిక్ సామాన్ని ఏరుకునే వ్యక్తి ఈ యొక్క ఒక డబ్బాను, ఆ యొక్క డబ్బాను ఏదైతే ఉందో 5 లీటర్ డబ్బాను అతను ఈ ప్లాస్టిక్ సామాన్ల భాగంగా దాన్ని తీసుకొని వచ్చి అటు డబ్బాలో ఉన్న వస్తువును ఏదో ఉందని దాన్ని అంతా పారపోసి బలవంతంగా పోకుంటే దాన్ని కింద కొట్టడం, 4 సార్లు కొట్టినాక అది పోకపోయేసరికి అతనికి బీడీలు తాగే, సిగరెట్ తాగే అలవాటు ఉందని ఆ సిగరెట్ అంటించుకోగానే ఈ యొక్క కెమికల్ అది బ్లాస్ట్ కావడంతో పెద్ద శబ్దంతో ఆ యొక్క బ్లాస్ట్ అయ్యి అతనికి చెయ్యి గాయాలతో అయిపోయినాడు. తక్షణమే మనం విచారిస్తే అది అట్టి క్యాన్ ఏంటంటే ఈ 2 లీటర్, ఇది ఏదైతే మన ఫంక్షన్ హాల్లలో కలర్స్ కోసం వాడే వాటిలలో ఈ యొక్క టర్పంటైల్గా భావించబడుతుంది. దాన్ని మిక్స్ చేస్తే ఈ యొక్క రంగులు వస్తాయి. కాబట్టి ఈ బాక్స్ను ఎంఎస్ ఫ్లవర్ షాప్ ఓనర్ సిరాజ్ అనే అతనికి వచ్చిన ఆర్డర్ పైన ఈ యొక్క కలర్స్ వేసేయడానికి ఈ యొక్క గార్డెన్ ఏది 10 తారీఖు 12 రోజు రాత్రి 4వ తారీఖు రోజు దీన్ని ఈ యొక్క కలర్ను వాడడం జరిగింది. ఇది గోల్డ్ కలర్ రావడానికి ఈ యొక్క టర్పంటైల్ వాడతారు. సో ఆ ఆయిల్ను తీసుకొని వచ్చి అతను అందులో మిక్స్ చేసి మిగిలిపోయిన ఆయిల్ను ఆ యొక్క డబ్బాను పక్కకు పెడితే ఇతను దాన్ని వేస్టేజ్గా, అంటే వృధా అయిన వస్తువు అనుకొని దాన్ని తీసుకొని వచ్చి దాన్ని కొట్టడం వల్ల అది పేలడం జరిగింది. ఆ పేలుడితో మనం తక్షణమే ఒక కేసు రిజిస్టర్ చేసి దాన్ని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో 210/22 ఫైర్ యాక్సిడెంట్ కింద నమోదు చేయడం జరిగింది. ఆ యొక్క కేసును క్షుణ్ణంగా పూర్ణేశ్వర్ మరియు విజయ్ కుమార్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో, ఏసీపీ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కేసును పరిశీలిస్తే ఇది మన యొక్క టౌన్లో ఉన్న ఒక కలర్ షాప్ నుండి భూమారెడ్డి ఫంక్షన్ హాల్ కోసం కలర్ కొనుక్కోవడం జరిగింది. ఆ కలర్ అతన్ని కూడా ఎవరైతే అమ్మారో
ఓనర్ను కూడా విచారించడం జరిగింది. ఆ ఓనర్ కూడా అతను కరెక్టే, ఇది మా వద్దనే కొనుక్కొని పోయిండని ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి ఈ సంఘటన పైన ఎవరు కూడా ఎలాంటి అనుమానాలకు లోన్ కావద్దు. ఇది ఏమి మనకు ఏదో ఉగ్రరూపమనో లేక ఏదో అనే కామెంట్ చాలా వరకు సోషల్ మీడియా వచ్చింది. కాబట్టి ఈ అన్యతమైన ప్రచారాలు మీరు నమ్మకండి, ఇలాంటి అపోహలకు పోకండి. ఈవెన్ దో ఇన్వెస్టిగేషన్ భాగంగా ఆ కలర్ను ఏదైతే బ్లాస్టింగ్ అయిన మెటీరియల్ను ఎఫ్ఎస్ఎల్కు ఇంకా నిర్ధారణ కోసం కూడా మనం సేఫ్ చేసి దాన్ని ఎఫ్ఎస్ఎల్ పంపించి ఇంకా క్షుణ్ణంగా దానిపైన రిపోర్ట్ తెప్పించుకోవడానికి కలర్ను ఏదైతే బ్లాస్ట్ అయిన మెటీరియల్ను సేకరించి పంపించడం జరిగింది.